ఇప్పుడు మనం 76వ పద్యం నుంచి వేమన శతకాన్ని చివరి పద్యం వరకు పాడుకుందామా? లక్ష్మియేలినట్టి లంకాపతివ్రమ్ము పిల్లకోతి పౌజు కొల్లబెట్టే చేటు కాలమైన చెరపనల్పులె చాలు విశ్వదాభిరామ వినురవేమ. కాలం కలిసి రానప్పుడు తాడే పామై కరచును. విధి ఎదురు తిరిగినప్పుడు లక్ష్మితో కలకలలాడు లంకాపురమును అల్పుడైన వానరుడు చెరుపగలిగాను. మొదట నాశబెట్టి తుదిలేదు పొమ్మను పరమలోభులైన పావులకును ఉసురు తప్పకంటు నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమ. వాగ్దాన భంగము కావించిన వాని శవమును కుక్కలు కూడా ముట్టవు. నిరాశ చెందిన వారి శాపము ఉండేలు దెప్ప వంటిది. దానమిచ్చు ఉద్దేశము లేనప్పుడు వాగ్దానము చేయకూడదు. ఇచ్చువాని యొద్దని ఈనివాడుండెనా చచ్చుగాని ఈవి సాగనీడు కల్పతరువు క్రింద గచ్చ పొదలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. లోభివాని దగ్గర దాతయునను అతని దాతృత్వం సాగదు. కల్పవృక్షము ఆవరించి ముండ్ల పొదయున్న జనులు కల్పవృక్షము చెంత చేరరు. అరయనాస్తి ఎనక ఎడ్డు మాటాడక తట్టుబడక మదిని తన్ను కొనక తనది కాదనుకొని తాబెట్టునది పెట్టు విశ్వదాభిరామ వినురవేమ. ఏ దానమనను విశేష ఫలమియ్యవలనన్న యాచకుని కోర్కెను తక్షణమే తీర్చుట. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుకొనగా తేనెనీగ కూర్చి తిరువరకియ్యదా విశ్వదాభిరామ వినురవేమ. తేనెటీగలు తేనె కూడబెట్టి పరులకిచ్చినట్లు ఇతరులకు దానము చేయక తాను తినక కూడబెట్టినవాడు లోభి అనిపించుకొనును. ఇలాంటి పద్యమే సుమతి శతకంలో కూడా కలదు. కొంకణంబు పోవ కుక్క సింహముగాదు కాశి కరుగ బంతి గజముగాదు వేరు జాతివాడు విప్రుండు కాలేడు విశ్వదాని వాని తరచుగా వేడిన వాడు దాతయౌనె వసుధలోన ఆవురు దర్భమౌనె అబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమ. సో దాత కాని వాని తరచుగా వేడిన వాడు దాతయవునే వసుధలేన అవురు దర్భయవునే అబ్ధిలో ముంచిన విశ్వదాభిరామ వినురవేమ. దాత కాని వానిని ఎన్నిసార్లు వేడినను సముద్ర జలములో ముంచిన ఎండుగడ్డి దర్భగానట్లే ఫలమును పొందచాలడు. పరగజాతి గుండు పగులగొట్టగవచ్చు కొండలన్నీ పిండి గొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరగింపగా రాదు విశ్వదాభిరామ వినురవేమ. వంపు కర్రగాల్చి వంపు తీర్చగవచ్చు కొండలన్నీ పిండి గొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరగింపగా రాదు విశ్వదాభిరామ వినురవేమ. ఎన్ని అసాధ్యములైన పనులనైనను ఇసుక నుంచి నూనెను తీయుట, కొండను పిండి కొట్టుట, రాయిని అరుగదీయుట, వంపుకర్ర వంపు తీయుట చేయవచ్చును కానీ కఠిన చిత్తుని మనసు కరిగింపలేము. మూర్ఖుని తెలివిగలవానిగా చేయలేము. విత్తము గలవాని వీపున పుండైన వసుధలోన చాలా వార్తకెక్కు పేదవాని ఇంట పెండ్లైన నెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. ధనవంతుని ఇంట ఏ చిన్న కార్యము జరిగినను బహుళ ప్రచారము పొందును. పేదవాని ఇంట పెద్ద కార్యములకు కూడా ప్రచారము లభించదు. మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునుందు కలిమిలేమి రెండు గలవెంత వారికి విశ్వదాభిరామ వినురవేమ. మగని కాలము స్త్రీ కష్టపడిన కొడుకు కాలములో సుఖపడవచ్చును. కలిమిలేములు కావడి కుండలని ఒకదాని వెనక ఒకటి వచ్చుచుండునని సుఖములో పొంగిపోక దుఃఖములో కుంగిపోనివాడే ధీరోదాత్తుడు. తనకు లేని నాడు దైవంబు దూరును తనకు కలిగెనేని దైవమేల తనకు దైవమునకు తగల్లాటమెట్టిదో విశ్వదాభిరామ వినురవేమ. మానవునకు దేవునకు కలుగు సంబంధము ఇట్టిదో సుఖపడు కాలమున అంతయు తన మహిమేనని కష్టపడినప్పుడు నీదే భారమను మనుజుడు ఎంత నికృష్టుడో కదా.
గాజు కుప్పెలోన కదలక దీపంబు తెట్టులుండు జ్ఞానమట్టులుండు తెలిసినట్టి వారి దేహంబులందున విశ్వదాభిరామ వినురవేమ. పరమాత్మ స్వరూపమును తెలుసుకున్న వారి జ్ఞానదీపము వారినేగాక వారిని ఆశ్రయించిన వారిని కూడా మోక్షపదమును చేర్చును. అంతరంగమందున పరాధములు చేసి మంచివాని వలిన మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమ. మనుజుడు తనలోని భావములను ఎన్ని దాచుకున్నను సర్వాంతర్యామి అయిన భగవంతుని ముందు దాచలేడు కదా. చదివి చదివి కొంత చదువంగ చదువు చదివి ఇంక చదివి చదువు మర్మములను చదువలేడయ్యను విశ్వదాభిరామ వినురవేమ. ఎన్ని చదువులు చదివి ఎంత విద్యలు నేర్చినా ఆత్మతత్వము తెలియని మనుజుడు మూర్ఖుడే కదా. జనన మరణములకు సర్వస్వతంత్రుడు కాడు మొదట కర్త కాడే తొదను కాదు నడుమ కర్తననుట నగుబాటు కాదుకో విశ్వదాభిరామ వినురవేమ. మూర్ఖుడు తన జనన మరణములకు అన్నింటినీ తానే కర్తయని విర్రవీగను. సుబుద్ధి ఆత్మతత్వమును తెలుసుకోగలిగి ఉండును. నీటిలోని వ్రాత నిలువకయున్నట్లు పాటి జగతి లేదు పరము లేదు మాటి మాటికెల్ల మారును మూర్ఖుండు విశ్వదాభిరామ వినురవేమ. మూర్ఖుని స్వభావము మాటి మాటికి మారిపోతూ ఉంటుంది. అది నీటి మీద వ్రాతవలే విలువలేనిది. తల్లియున్నయపుడే తనదు గారాభము ఆమె పోవతన్ను నరయరెవరు మంచి కాలమపుడే మర్యాదనార్జింపు విశ్వదాభిరామ వినురవేమ. కాలం కలిసి వచ్చినప్పుడే గౌరవ మర్యాదలు ఆర్జించుకోవలను, లేనప్పుడు ఎందుకు కొరగారు. అది ఎట్లనా తల్లి బ్రతికి ఉన్నప్పుడే గారాభము సాగినట్లు. మాటలాడవచ్చు మనసు తెల్పగలేడు తెలుపవచ్చు తన్ను తెలియలేడు సూర్యబట్టవచ్చు సూర్యుడుగా లేడు విశ్వదాభిరామ వినురవేమ. మనసెరిగి మాటలాడువాడే నేర్పరి. కత్తి పట్టిన వాడంతా సూర్యుడుగానట్లే అందరూ నేర్పరులు కాలేరు. శాంతమే జనులను జయమునొందించును శాంతమునని గురుని జాడ తెలియు శాంత భావ మహిమ చర్చించలేమయ విశ్వదాభిరామ వినురవేమ. శాంతము యొక్క గొప్పతనము ఇంతింతన అనరానిది, శాంతముతో సాధించరానిది లేదు. ఆడి తప్పువారుల అభిమానహీనులు గోడెరుగని కొద్దివారు కూడి కీడు సేయ క్రూరుండు తలపోయు విశ్వదాభిరామ వినురవేమ. క్రూరులు మంచివారిలా కనిపిస్తారు. ఆత్మాభిమానము వదిలి మంచి చెడ్డ వెనక అబద్ధాలతో బ్రతుకుతారు. క్రూరాత్మల స్వభావమును ఎవరునూ మెచ్చుకొనలేరు. తరచు కల్లలాడు ధరణీసుడిండ్లలో వేళ వేళ లక్ష్మి వెడలిపోవు నోటి కుండలోన నుండున నీరంబు విశ్వదాభిరామ వినురవేమ. ఓటి కుండలోన ఉండునా నీరంబు విశ్వదాభిరామ వినురవేమ. అబద్ధాలాడితే రాజులైనా సరే వారి ఇండలో సంపద నశించిపోవను. చిల్లి కుండలో నీరు నిలవనట్లే అసత్యమునకు విలువ ఉండదు. కాబట్టి అసత్యాలు ఆడరాదు, అవి ఎలాగో బయటపడిపోతాయి. చంపగూడదెట్టి జంతువునైనను చంపవలయులోక శత్రుగుణము తేలుకొండి కొట్టందేలేమి చేయురా విశ్వదాభిరామ వినురవేమ. మనము ఏ క్రూర జంతువును చంపరాదు. ఈ లోకంలో హింసా ప్రవృత్తిని చెడు బుద్ధిని వదిలివేయాలి. తేలుకొండను తీసివేస్తే తేలు నుంచి ఎటువంటి హాని కలుగుదు కదా. ఆత్మయంద దృష్టి ననువుగా వనరించి నిశ్చలముగా దృష్టి నిలిపెనేని అతడు నీవె సుమ్మి అనుమానమేలరా విశ్వదాభిరామ వినురవేమ. మనస్సులోనే ఆత్మను అచంచల ఏకాగ్రతతో దర్పించిన మోక్షమును పొందవచ్చు. గురూపదేశం వలనే ఇది సాధ్యము. హింసా ప్రవృత్తిని తొలగించిన ప్రపంచమంతయు శాంతితో నిండియుండను. వీ హ్యావ్ టు రిమూవ్ టెర్రరిస్ట్ యాటిట్యూడ్ బట్ నాట్ టెర్రరిస్ట్. మోక్షమును పొందుటకు ఏకాగ్రత పెంపొందించుకోనలను. అది గురూపదేశ వలననే సాధ్యము. విశ్వదాభిరామ వినురవేమ అను మకుటంలోనే వేమన తన విశ్వదృష్టిని చూపించాడు.
తాను విశ్వమంతా వ్యాపించిన వాడట. అంటే తాను చెప్పిన నీతులు వర్తించని వారు ఎవరూ లేరని, మూర్ఖులను, సుబుద్ధులను, హీనులను, గుణగరిష్ఠులను, రాజులను, పేదలను, స్థానబలిమి గలివారని, లేనివారిని అందరినీ అన్ని విధాలా తట్టి లేపి చిట్ట చివరికి గురువే అందరినీ దరిచేర్చువాడని, దైవమును చూపించువాడని చెప్పిన ధీమంతుడు.